ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఇల్లు దాటితే కనీసం చూసుకోవడానికి కూడా లేకుండా పూర్తిగా పెత్తనానికి దూరం అయిపోతుంది. లేదు, ఏదో ఒకటి చేసి పెద్దమ్మని ఇక్కడే ఉండేలా చేయాలి. ఏంటే గెంటేసేలోపు గొంతు మారింది? నువ్వు అరిచి గీ పెట్టినా సరే మిమ్మల్ని ఇక్కడ ఉంచేదే లేదు. అలా అనడానికి ఎవరికి హక్కు లేదు. ఇది మా తాతగారి ఇల్లు. అంటే మా ఇల్లు. మమ్మల్ని బయటికి గెంటేసే హక్కు ఎవరికి లేదు. ఈ ఇంటి మీద మీకెంతుందో మా పెద్దమ్మకి, మా అమ్మకి అంతే హక్కుంది. అచ్చా, ఏంటమ్మా, ఏంటి బుద్ధి లేని మాటలు? బుద్ధి లేని మాటలు ఎందుకు వస్తాయే? అంత ముద్దుగా మాట్లాడుతుంటే బాగానే ట్రైనింగ్ ఇచ్చావు. లేదత్తయ్యా, లేదు. లేకపోతే ఈ ఇల్లు దాని ఆస్తేనని దానికెలా తెలుస్తుంది? ఈ ఇంటిపై మా పెద్దమ్మకి, అమ్మకే హక్కుందని అంత విర్రవిగి అదెలా మాట్లాడుతుంది? లేదు. అమ్మా జానకమ్మా. బాబాయ్ గారు, మీరా? లోపలికి రండి. బాబాయ్, తీసుకోండి మంచినీళ్ళు. జానకమ్మా, ఈ అమ్మాయి నా చెల్లెలి కూతురు బాబాయ్. మా దగ్గరే ఉంటుంది. పెద్దమ్మ ఎవరు? మీ తాత స్నేహితుడినమ్మా. మీ పెద్దమ్మ నెల పంపించే డబ్బులతో బతికిడుస్తున్నానమ్మా. కాకపోతే ఈ నెలే మీ దగ్గర నుంచి డబ్బు రాలేదమ్మా. బాబాయ్, ఇంట్లో పరిస్థితి సరిగ్గా ఉండుంటే మీరిక్కడి దాకా వచ్చి అడక్కముందే ఆయనతో మాట్లాడి పంపించేదాన్ని. కుదరని పరిస్థితులు బాబాయ్. పరిస్థితి ఏముంది? ఈ ఆస్తి, ఈ ఇల్లు నీది, నీ చెల్లిదే కదమ్మా. మీకు కావలసిన డబ్బు నేను ఎలాగైనా పంపుతాను. నాకొక్క వారం రోజులు గడువియండి బాబాయ్. సరేనమ్మా. అయ్యో, ఆ రోజు వాళ్ళ అమ్మ చేసిన పనికి నీ బతుకు రోడ్డు మీద నిలబడితే నా కొడుకు చేత తాళి కట్టించి నీకే జీవితాన్ని ఇస్తే మాకు బాగా బుద్ధి చెప్పావే. ఈ మహాతల్లి ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఇలానే ఉంది. ఇది మంచిది కాదని అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఆ రోజు బంగారం లాంటి నా కొడుకుని కొంగున ముడేసుకుంది. ఇప్పుడు ఇంటిని కాజేసి మన కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలని చూస్తుంది. పద్మ, అంత మాట అనకు పద్మ. నాకేదో అవుతుందని తొందరలో అలా అంది, కానీ
తనకంత చెడ్డ బుద్ధి లేదు. ఆహా, మరి మాకుందా? మేం చెడ్డవాళ్ళమని మమ్మల్ని చంపాలని చూసారా? అక్క, ఇప్పుడు కూడా నీ చెల్లెలు కూతురు గురించి ఆలోచిస్తున్నావు కానీ ఈ ఇంట్లో ఎవరి గురించి ఆలోచించట్లేదు. పార్వతి, హం, ఎంత మారిపోయావక్క. ఒకప్పుడు నిన్ను చూస్తే చేతులెత్తి మొక్కాలనిపించేది. హం, ఇప్పుడు అదే చేతులతో తన్ని తరిమేయాలనిపిస్తుంది. పార్వతి, చూసావా రఘు, నువ్వు వీళ్ళని గీత అవతలికి గెంటేశావని ఇన్ని రోజులు నీ పెళ్ళం ఆద్యకి ఎంత విషయం నూరిపోసిందో. అత్తయ్య లేదత్తయ్య, లేదత్తయ్యా. అందులో విషయమేముందమ్మా? అది వాస్తవమే కదా. అలా అనకండి, ఆచకి నేనేమీ చెప్పలేదు. మొన్నొకసారి మా నాన్న స్నేహితుడు డబ్బు కోసం వచ్చి ఆయన అలా నోరు జారి అన్న మాటల్ని విని ఆచ అలా మాట్లాడిందంతే. ఆచ మాటలు మీరేం పట్టించుకోకండి, పట్టించుకోకండి. పట్టించుకోవాలి అనుకుంది కాబట్టే తనలా మాట్లాడింది. ఆ మాటల్లో హక్కు గురించి తప్ప ఇప్పటి వరకు ఆస్తిని కాపాడుకుంటూ వచ్చాననే గౌరవం లేదు. అందుకే ఆ ఆస్తి మాది అంటుంది, మనది అనట్లేదు. లేదండి, మీరు చేసిన తప్పులకి ఈ ఇంట్లో ఉండే హక్కు లేదని చెప్పాను గాని ఈ ఇల్లు నాది అని ఎన్నడూ అనలేదు. నేను మనది అనుకున్నాను, మీరు మీది అనుకున్నారు. మీది అనుకున్న ఈ ఇంట్లో మేముండం, మేముండం, మేముండం. రఘు, అవునమ్మా, ఇది వాళ్ళదే, వాళ్ళ ఇల్లు. ఇందులో ఉండే హక్కు వాళ్ళకే ఉంది. మనకు హక్కు లేదు, మనకు హక్కు లేదు, మనకు హక్కు లేదు, మనకు హక్కు లేదు. పదండి, మనమే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఏమండి, ఏమండి, అత్తయ్య, ఏమండి, మీరు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవద్దండి. ఏమండి, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటండి? వద్దండి. ఆద్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.